చేశారు. 'సాగర సంగమం', 'స్వాతిముత్యం' ఈ 2 సినిమాలు తెలుగు సినిమా పరిశ్రమకి వన్నె తెచ్చాయి. తర్వాత 'సిరివెన్నెల', 'శృతిలయలు', 'స్వయం కృషి', 'స్వర్ణకమలం', 'ఆపద్బాంధవుడు', 'స్వాతికిరణం', 'శుభసంకల్పం', 'చిన్నబ్బాయి' వరకు ఆయన తీసిన ప్రతి సినిమా ఒక స్వాతిముత్యం, ప్రతి ఫ్రేము ఒక ఆణిముత్యం. మదరాసీలతో జీవిస్తున్న మనకు తెలుగువారమని గర్వంగా చెప్పుకునే వెసులుబాటు కల్పించారు విశ్వనాథ్ గారు. ఇది ముమ్మాటికి నిజం. విశ్వనాథ్ గారి సినిమాలు చూసిన తమిళవారు మనకి గౌరవం ఇవ్వడం మొదలుపెట్టారు. విశ్వనాథ్ గారు తెలుగులోనే కాదు, హిందీలో కూడా తన మార్కుని చూపించారు. తన దర్శకత్వంలో 1976లో వచ్చిన 'సిరిసిరమవ్వ' సినిమాని హిందీలో రిషి కపూర్, జయప్రదను పెట్టి 'సర్వం' అనే పేరుతో రీమేక్ చేసి 1979లో విడుదల చేసి అక్కడ కూడా హిట్ కొట్టారు. ఆ తర్వాత హిందీలో రాకేష్ రోషన్, జయప్రదను పెట్టి 'శుభోదయం' మూవీని 'కాంచోర్' పేరుతో రీమేక్ చేశారు. మళ్ళీ రాకేష్ రోషన్తోనే 'శుభలేఖ' మూవీని 'శుభ్ కామ్నా'గా